ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి దళిత గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం ఇష్టం లేనట్టుందని మండిపడుతున్నారు విద్యార్థి సంఘ నేతలు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి 2 ఏళ్లుగా 180 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో 30,000 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని చెప్పారు. ఈ నెల 20 లోపు బకాయిలు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ దళిత గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నాగరాజు గారు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పేరుతో దళిత గిరిజన పేద విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వారికి 22 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 180 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదల చేయట్లేదు. ఇది 6 నెలల నుంచి ఒక పక్క కార్పొరేట్ విద్యను అందిస్తున్నాం, లేదంటే మేము ఇంటిగ్రేటెడ్ గురుకులాలు కడుతున్నాం, విద్యాశాఖ మంత్రి నేనేం చెప్తున్నా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో 30,000 మంది విద్యార్థులు, 23,000 మంది దళిత విద్యార్థులు, 7,000 మంది గిరిజన విద్యార్థుల్ని పాఠశాలలోకి రానియకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు మాకు బకాయిలు ఉన్నాయనే పేరుతో స్కూల్లోనే ఆపుతుంటే మీరేం స్పందిస్తున్నారు? అందుకోసమే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ విద్యార్థి దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో 20వ తేదీ వరకు కార్యాచరణని మేము రూపొందించడం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం, అలాగే జిల్లాలో రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టడం. 20వ తేదీ తర్వాత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే రేపు హైదరాబాద్కి విద్యార్థి తల్లిదండ్రులని, విద్యార్థులను కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికైనా ప్రభుత్వం అన్ని శాఖల్లో బకాయిలు పెడతా ఉన్నారు. స్వయంగా దళితుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి ఆ వర్గాలకి అన్యాయం జరుగుతుంటే ఆ వర్గాల విద్యార్థులకి చదువు అందకపోతే కూడా స్పందించలేనటువంటి పరిస్థితులు ఉన్నాడు. తక్షణం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రికి ఉన్న బట్టి విక్రమార్క ఈ పెండింగ్ 180 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవ్వకపోతే మా కార్యాచరణ ఖచ్చితంగా అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలతో కలిపి, విద్యార్థి సంఘాలతో కలిపి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పెద్ద కార్యాచరణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అక్టోబర్ 6 నుంచి కూడా పెద్ద ఎత్తున అటు విద్యార్థులను స్కూల్స్లోకి అనుమతించట్లేదు. కలెక్టరేట్ల దగ్గర నిరసన జరిగిన కలెక్టర్ కలిసినా కానీ మాకేం తెలియదు అంటూ కూడా ఒక నిర్లక్ష్యం సమాధానం కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. దీని గురించి చెప్తారు. అవునండి, ఇప్పుడు కలెక్టర్ గారు దగ్గర పోయి కలెక్టరేట్ నిన్న జగిత్యాల జరిగింది, సిరిసిల్ల జరిగింది, కరీంనగర్ జరుగుతుంది, ఖమ్మం జరిగింది, నిజామాబాద్ జరిగింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు విద్యార్థి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పోయి ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితున్నది. ఎన్నికల మీద, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉన్న ఫోకస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల దగ్గర పోయి విద్యార్థి తల్లిదండ్రులు ఏడుకుంటున్నా వాళ్ళ మీద లేదు. కలెక్టర్లు నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారు. ఇది మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, ఈ డైరెక్షన్స్ మేము ఇవ్వలేదనే పేరుతో ఒక నిర్లక్ష్యమైన పూర్తమైన సమాధానం ఈరోజు కలెక్టర్లు చెప్తున్నారు. ఇది చాలా సిగ్గుమాలని చర్య. అడ్మినిస్ట్రేషన్కి ఎవరైతే అధిపతులుగా ఉంటారో కలెక్టర్లే వాళ్ళు మాకు సంబంధం లేదని అంటే ప్రజలు ఎక్కడి దగ్గర పోవాలి? కాబట్టి గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి తక్షణమే కలెక్టర్లు స్పందించాలి, మంత్రులు స్పందించాలి. దీని మీద మంత్రివర్గంలో ఉన్నటువంటి దళిత గిరిజన మంత్రులు కూడా స్పందించి విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. 25 సంవత్సరాలుగా ఎప్పుడు ఇట్లాంటి బకాయిలు పేరుకుపోలేదు. ఎందుకు ఈ 2 ఏళ్లనే ఎందుకు పేరుకుపోయి? అసలు దళిత గిరిజన విద్యార్థులకు సంబంధించి అటు ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా లేదా? అసలు ఎప్పుడూ లేదండి. గత 20 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఈ సమస్య రాలేదు. ఇప్పుడు మేము సామాజిక న్యాయాన్ని పాటిస్తాం మేము అని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ రాజ్యాంగానికి నిజమైన వారసులుగా ఉన్నటువంటి దళిత గిరిజన విద్యార్థులకి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎక్కడైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు అన్ని చోట్ల ఉన్నాయి. ఈరోజు స్కాలర్షిప్ బకాయి ఉంది, రియంబర్స్మెంట్ బకాయి ఉంది, ఇతర బిఎస్ పేరుతో బెస్ట్ అవైలబుల్ బకాయిలు ఉన్నాయి, విద్యార్థికి సంబంధించిన మిడ్ డే మీల్స్ బకాయిలు ఉన్నాయి, అన్ని రకాల బకాయిలు ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వం ఏం స్పందించట్లేదు. తక్షణం ఎవరైతే అణగారిన వర్గాలకు ద్రోహం చేయకుండా ఈ ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసి చదువుని కొనసాగించే ప్రయత్నం చేయాలి. గతంలో లేనటువంటి సమస్యని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మళ్ళీ తీసుకొస్తుంది. కాబట్టి దాన్ని గతంలో లాగా కంటిన్యూ చేయాలి. 6 నెలలకు ఒకసారి నిధులు విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఈ రోజుల నుంచి కూడా ఎంత నిరసనలు చెప్తున్నా కానీ అసలు ప్రభుత్వం దీని పట్ల దృష్టి సారిస్తుందా లేదా? అసలు ఏం జరుగుతుంది? లేదండి, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. వీటిని కూడా ఈ పథకాన్ని ఎత్తేసి కుట్ర చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకనంటే ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే స్పందించే మంత్రులు, లేదంటే ఇంకో స్పందించే ఎమ్మెల్యేలు ఎందుకు ఈ 30,000 మంది విద్యార్థులు రోడ్డున పడుతున్నా ఎందుకు స్పందించట్లేదు? కాబట్టి దీన్ని కావాలని కుట్రపూరితంగా దీన్ని ఎత్తేసేయాలని కుట్ర చేస్తున్నారు. దీన్ని ఎత్తేసి ఈ పథకానికి తూట్లు పడిచే ప్రయత్నం చేస్తున్నారు. కింద వర్గాలు చదువుకోవడం ఇష్టం లేనటువంటి, సామాజిక న్యాయాన్ని పాటించినటువంటి పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో మిగిలిపోతుంది. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేసి అణగారిన వర్గాలకి చదువును అందించాలని కోరుతా ఉన్నాం. బడా కంపెనీలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, అటు
కమిషన్ల పేరుతో బిల్లులు రిలీజ్ చేస్తున్నారు. వీటికి ఎందుకు ఆపుతున్నారని మీరు అంటారు? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన కాంట్రాక్టులకు నిధులు ఇస్తారు, అలాగే ఇతర మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళకి నిధులు ఇస్తారు, బడా కంపెనీలకు నిధులు ఇస్తారు, ఎవరైతే వాళ్ళకి అండదండలు ఉంటారో వాళ్ళకి నిధులు ఇస్తారు, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన జీతాలు పెండింగ్ లేకుండా చూసుకుంటారు. కానీ విద్యార్థులు, పేద విద్యార్థులు మాత్రం డబ్బులు లేవని చెప్తున్నారు. సమాధానం ఎక్కడ డబ్బులు తేవాలని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు. ఈరోజు వాళ్ళని సమ్మెకపోతే అక్టోబర్ 6 నుంచి మేము సమ్మెలో ఉంటే మీ స్కూల్లో గుర్తింపు రద్దు చేస్తాం అంటున్నారు, లేదంటే వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీలు అంటున్నారు. కాబట్టి ఒక పక్క రావాల్సిన బకాయిలు అడిగితే మీరు విజిలెన్స్ ఎంక్వైరీలు అంటారు, ఇంకోటి అంటారు. కానీ మీరు బడా కార్పొరేట్ కాంట్రాక్టర్లకి, మీకు సంబంధించిన మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించిన వారికి మాత్రం వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇస్తారు, నిధులు ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం లేకుండా వ్యవహరిస్తూ ఉంది. పేద విద్యార్థుల మీద మీ ప్రతాపం ఏంటంటే 180 కోట్లు ఈ ప్రభుత్వానికి ఒక లెక్కన 180 కోట్ల రూపాయల ప్రభుత్వం విడుదల చేయలేదా? ఖచ్చితంగా 180 కోట్లు ప్రభుత్వం అనేది చాలా చిన్న అమౌంట్. కాబట్టి ఈ 180 కోట్ల రూపాయలు విడుదల చేసి ఈ విద్యార్థులు ఆదుకోవాలని మేము కోరుతున్నాం. లేకపోతే ఎవరైతే మీరు దళితులు, గిరిజనులు మా పార్టీకి బలంగా ఉన్నారనుకుంటున్నారో వాళ్లే నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉద్యమించే రోజు ఖచ్చితంగా తొందరలో ఉందని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే అటు ప్రభుత్వం 180 కోట్లు, దాదాపు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించి 180 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. పేద మధ్యతరగతి అటు దళిత గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. ఈ స్కీమ్ను ఎత్తేసే కుట్ర చేస్తుందని కూడా విద్యార్థి సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రాబోయే అటు రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడతామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.